గ్రామంలో కల్వరి షారోన్ మినిస్టర్ తరపున అసలు పగడాల ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మశాంతి కొరకు మేము ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. గత 25వ తేదీన మరి ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సో మరి అది యాక్సిడెంటా హత్య అనేదే ఇప్పుడు క్రైస్తవ లోకానికి ఉన్నటువంటి ఒక పెద్ద అనుమానము. సో అది కనుక చూస్తూ ఉంటే, యాక్సిడెంట్ కనుక చూస్తూ ఉంటే అది యాక్సిడెంట్ మరణంలా మాకు కనిపించట్లేదు. అది 90% అది హత్యలాగానే కనిపిస్తూ ఉంది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేటివి రావాలి. ఏది ఏమైనా మరి ఆ రోజున ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఒక్కరు కూడా స్పందించలేదు. ఇరు రాష్ట్రాల నాయకులు కూడా ఎవరు కూడా స్పందించలేదు. క్రైస్తవ సమాజానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎంత ముఖ్యుడో మరి ఈ రెండు రాష్ట్రాల నాయకులకు తెలియజేసే విధంగా మేము ఈ శాంతియుత ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు కనీసం ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎవ్వరు కూడా కనీసము ఆ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోకుండా ఒక్కళ్ళు కూడా మరి ఆ మృతికి సంతాపం తెలిసినటువంటి సందర్భాలు లేవు. మరి క్రైస్తవ లోకం అంటే అంత చులకన అండి? అంటే క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని స్వార్థను ప్రకటించడం అది అన్యాయమా? వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఏంటి? వాళ్ళు శాంతియుత మార్గంలో వెళ్తూ ఉన్నారు, ప్రేమను పంచుతూ ఉన్నారు, ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది వారు చేస్తున్నటువంటి అన్యాయము. అలాంటిది ఈ రోజున వారి గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ తప్పులను మరి ఈరోజు బయట పెడుతున్నందుక ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపేసింది. అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక పనికిమాలిన సన్నాసి ఉన్నాడు. మరి నిన్నటికి మొన్న రాజమండ్రిలో ఆ రోడ్డు మీద తరతరాలుగా వెనక ఉన్నటువంటి ఆ సమాధుల తోట ఉంటే దాన్ని తొలగించండి, దాన్ని తీసివేయండి అని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు. మా ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎన్ని రకాలుగా దూషించాడు. మరి మేమేమన్నా అన్నామా? మేము గనక తిరగబడితే ఈ రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు ఎంతసేపు అండి వాళ్ళు? కానీ మాకు మా ప్రభు నేర్పించింది ప్రేమ, మా ప్రభు నేర్పించింది ఒక మంచి మార్గం. ఆ మంచి మార్గంలో మేము నడుస్తున్నామే తప్ప ఈరోజు ఎన్ని రకాలుగా ఎంతమంది మమ్మల్ని దూషించినా మేము సర్దుకొని పోతానే ఉన్నాం. దెబ్బకు దెబ్బ, పన్నుకు పన్ను, కన్నుకు కన్ను అలాంటి సిద్ధాంతం అయితే ఎవరు ఉండేవారు కాదు. కానీ మాకు యేసుక్రీస్తు వారు మాకు నేర్పించి ఆ ప్రజంలో మేము వెళ్తున్నాం. దాన్ని బట్టి ప్రవీణ్ పగడ గారు కూడా మరి ఆయన మరణం అనేది మాకు కొంచెం ఉంది కనుక దయచేసి మరి ఆ మరణములో